బ్రేకింగ్ న్యూస్. చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు మంత్రి నారా లోకేష్. అసెంబ్లీలో జరిగిన చర్చలో చేనేత కార్మికుల సమస్యలపై స్పందించారు. మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఇప్పటికీ 40% డెవలప్మెంట్ కనబడిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. దళారుల చేతిలో చేనేత కార్మికులు ఉన్నారని, ఇంకా వారు బయటకు రాలేదన్నారు. రాబోయే సంవత్సరం నుంచి చేనేత కార్మికుల ద్వారా విద్యార్థులకు యూనిఫామ్ కుట్టించి ఇచ్చే ప్రక్రియ చేపడతామన్నారు. మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్కి ఎట్లా లింక్ చేయాలనే విధంగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా 3.5-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా సక్సెస్ అయిందని నేను అన్నట్ల. మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయగల వాళ్ళు బయటికి కూడా రాలేని పరిస్థితి ఉంది. నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను. మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేది కాదు, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా. యూనిఫామ్ విషయం మీరు చెప్పారు. గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే 1 సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు. మేము చేయలేము, ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు, ఎంతో కొత్త చేయండి అంటే అది కూడా చేయలేకపోయారు. సో ఈ సంవత్సరం ఎటుకో ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, పిల్లలకి బట్టలు ఇచ్చేస్తాం. వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. కనుక నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. మన డిపార్ట్మెంట్ విల్ క్రియేట్ అ వర్కింగ్ గ్రూప్. ఇద్దరు పెద్దలు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలందరూ మాట్లాడి ఒక 4-5 మీరు వర్కింగ్ గ్రూప్లోకి రండి. కూర్చుని లెట్ us డిస్కస్ దీన్ని ఎట్లా మెయిన్ స్ట్రీమ్